కరీంనగర్ గొడవపై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పాలనలో దాడుల సంస్కృతి లేదన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయిందన్నారు హరీష్. ఇక తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కడతామంటున్న ఈ ప్రభుత్వం పెద్దలకు ఆ ప్రాంతంలో ప్రాజెక్టులకు అనుమతి రాదన్న విషయం తెలీదా అని ప్రశ్నించారు. ఇక హరీష్ రావు ఇంకా ఏమన్నారో పూర్తి సమాచారం మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే రాష్ట్రంలో కూడా పార్టీల మధ్య దాడుల సంస్కృతి పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ దాడుల సంస్కృతిని ముఖ్యంగా కరీంనగర్ ఘటనని ఎట్లా చూస్తారు మీరు? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ రోజు కూడా ఈ దాడుల సంస్కృతి లేదు. కేసీఆర్ గారు ఎంతసేపు కూడా అభివృద్ధి మీద ఆయన దృష్టి పెట్టారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగింది. సిద్దిపేటలో నా క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగింది. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే బాల్కొండ గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగింది. ఇవాళ గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగింది. అంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయింది. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల మీదనే దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆయనే హోంమంత్రి, ఆయనే ముఖ్యమంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. శాంతి భద్రతలను కాపాడడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాడులు చేస్తే నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆ దాడులు చేయాలనుకుంటే మా 10 ఏళ్ల కాలంలో ఏ కాంగ్రెస్ బీజేపీ నాయకుడైనా మిగిలేవాడా? అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య తిట్ల దండకం ఎక్కువగా ఉంది. ఒక్కొక్కసారి చూస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా హుందా కోల్పోయినట్టుగా నేతలు మాట్లాడుతున్నారు. ఎట్లా వస్తారు మీరు, ఏం చెప్తారు? దానికి బాధ్యుడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఉండే నువ్వే అడ్డగోలుగా మాట్లాడితే మరి తగిన రీతిలో ధీటుగా మేము ప్రతిపక్షంగా సమాధానం చెప్పాలి కదా. బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అధికార వేదికల మీద అడ్డగోలుగా తెలంగాణ సాధించిన మా నాయకుడు కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు డెఫినెట్గా అంతే ధీటుగా మేము సమాధానం చెప్తాం. కాళేశ్వరం బదులు తుమ్మిడిహట్టి ద్వారా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా చేపట్టింది. ఎట్లా వస్తారు? ఈ ప్రభుత్వానికి తమ్మిడిహట్టి మీద ఇప్పటికీ కనీస అవగాహన కూడా రాలేదు. ఇప్పటికీ మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు. కనీసం తమ్మిడిహట్టి దగ్గర అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఉంది. వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో మనం నిర్మాణం చేయలేము. దానికి సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే 10 ఏళ్ళు పడుతుంది. అది సాధ్యమా అసాధ్యమా మినిమం నాలెడ్జ్ లేకుండా అది స్క్యూ వస్తుంది. ఆ స్క్యూలో కట్టాలంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. టెక్నాలజీ కావాలి, సమయం పడుతుంది. నిజంగా వీళ్ళు ఏం చెప్పిన మొన్నటిదాకా తమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయని. ఇప్పుడు ఏమైంది? మేము చెప్పిందే నిజమైంది కదా. తమ్మిడిహట్టి నుంచి లిఫ్ట్ తప్ప ఎల్లంపల్లికి నీళ్లు గ్రావిటీ ద్వారా రావు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 3 బ్యారేజీలు గోదావరి మీద కూలిపోయినాయి అని చెప్పి ప్రచారం చేసింది కదా. ఏది? అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ. ఇప్పుడు ఏమంటున్నారు? తమ్మిడిహట్టి నుంచి నీళ్లు మేము సుందిల్ల బ్యారేజ్కు తెస్తాము అంటున్నారు. మరి సుందిల్ల బ్యారేజ్ కొట్టుకునే పోతే ఎందుకు నీళ్లు తెస్తున్నావు అంటే సుందిల్ల బ్యారేజ్ పటిష్టంగా ఉంది. నిన్నటిదాకా కాంగ్రెస్ చేసిన ప్రచారం అబద్ధము. తమ్మిడిహట్టి దగ్గర 1000-1200 ప్రవహిస్తే మేడిగడ్డ దగ్గర 5000-6000 క్యూసెక్లు ప్రవహిస్తున్నాయి. అంటే 3 రెట్లు 4 రెట్లు తమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎక్కువ ఉన్నాయని నిజాలు. వాస్తవానికి ఈ రోజు ఉన్న పరిస్థితి అది. ఇంకా దాన్ని ఎందుకు దాచే ప్రయత్నం? రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని ఫలంగా పెట్టద్దు. తమ్మిడిహట్టి నుంచి నీళ్ళు ఇక్కడికి తేవాలన్నా కూడా వేల కోట్ల రూపాయలు కావాలి. మహారాష్ట్ర అనుమతి కావాలి, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ అనుమతి కావాలి. వాటన్నిటినీ ఇప్పటికీ 2.5 సంవత్సరాలైనా వాటి మీద మీకు కనీస అవగాహన లేకుండా అదే రాజకీయపరమైన మాటలు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. మొత్తం మీద రాష్ట్రంలో ఎమ్మెల్యేలకే కాదు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్తున్నారు. శాంతి భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్తున్నారు. మరోవైపు ఈ తమ్మిడిహట్టి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 కోదాడ.